రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. దేవుని యొక్క మంచి సైనికునికి ఉండవలసిన మరొక లక్షణం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనతలోకి వెళ్ళాలంటే వట్టి మాటలు బాగా ఉపయోగపడతాయంట. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం మాటలే కదండి, అందులో ఏముందండి, మాటే కదా, ఏముంది, మాట మాట్లాడడానికి ఏమైనా కష్టపడాలా? పని చేయాలంటే కష్టపడాలి, సహాయం చేయాలంటే కష్టపడాలి, ఏదన్నా క్రియల రూపంలో చేయాలంటే అది చాలా కొంచెం సీరియస్గా తీసుకోవాలి. కానీ మాటలు అంత సీరియస్సా? మాటల వలన అంత సీరియస్ ఇంపాక్ట్ ఉంటుందా? మాటల వలన నా ఆత్మీయ జీవితానికి అంత ఎఫెక్ట్ ఉంటుందా? మాటల వలన దేవుడు అంత సీరియస్గా ఏమన్నా చేస్తారా అంటే చేస్తారు. దేవుని యొక్క మంచి సైనికునిగా ఉండాలని ఆశించేవారు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండాలంటే అర్థం ఏంటి? అపవిత్రమైన మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే అక్కడ నుండి మనం ఏం చేయాలండి? లేచి వెళ్ళిపోవాలి. అపవిత్రమైన వట్టి మాటలు నీతో ఎవరైనా కాన్వర్సేషన్ మొదలు పెట్టగానే యు బ్లాక్ దెమ్ ఇమ్మీడియట్లీ. అర్థమవుతుందా? అపవిత్రమైన వట్టి మాటలు ఎవరో నీతో మొదలు పెట్టారు, నువ్వు మొదలు పెట్టలా. చాలామంది చేసే పని ఏంటంటే, నేను మాట్లాడలేదు అక్క, వాడే నా పక్కన కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టాడు అక్క, నేను ఊరికే మాట్లాడాను. నో, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అంటే అర్థం ఏంటి? ఈ మధ్యకాలంలో బెంగళూరు అనే మహాపట్టణంలో ఒక యవనస్తుడికి ఒక వీడియో కాల్ వచ్చిందంట. వీడియో కాల్స్ అంటే ఈ రోజుల్లో చాలా సరదా కదా, వీడియో కాల్స్. ఫ్యామిలీ అంతా వీడియో కాల్స్ చేసుకుంటారంటే ఈ రోజుల్లో అది బాగా పాపులర్ అయిపోయింది. సాయంత్రం అవ్వగానే అందరూ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఎక్కడ ఏ ప్రాంతాల్లో అందరూ వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి కబుర్ల మీద కబుర్లు మీద కబుర్లు మీద కబుర్లు గంటల గంటలు అయిపోతూ ఉంటుంది. సరే, ఈ యవనస్తుడికి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ రాగానే సరే ఎవరో చూద్దాం అని ఆన్ చేశాడు. ఆన్ చేయగానే అవతల వైపు ఒక అందమైన యవనస్తురాలు చాలా అద్భుతంగా రెడీ అయిపోయి నవ్వుతా మాట్లాడుతుంది. ఈ అబ్బాయి ఏమైపోయాడు అంతే, ఇంకా దానికి అతుక్కుపోయాడు, ఆ స్క్రీన్కి అతుక్కుపోయి ఆమె ఏమడుగుతుంటే దానికి కబుర్లు చెప్పడానికి ఎవరైనా ఆడపిల్లలు దొరకాలే కానీ కొంతమంది మగపిల్లలకి ఇంకా అంతకన్నా ఆనందం ఏమి. నేను ఎదురు చూసిన అమ్మాయి నాకే ఎదురొచ్చింది, ఆహా ఎంత సంతోషం అని మొదలుపెట్టాడు. ఈ స్టార్టెడ్ టాకింగ్. వట్టి మాటలు, అపవిత్రమైన వట్టి మాటలలో ఆ అమ్మాయి అట్లా టైంపాస్ చేస్తూ చేస్తూ ఏం చేసిందంటే, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో మాట్లాడుతున్న వీడియో కాల్ని స్క్రీన్ రికార్డ్ చేసేసింది. స్క్రీన్ షాట్లు అన్నీ తీసేసి ఆ వీడియో కాల్ అయిపోయిన మరుక్షణం నుండి థ్రెటనింగ్ కాల్స్ మొదలుపెట్టింది. ఏమనంటే, నువ్వు నన్ను పలానా మాటలు చెప్పి పలానా పనులు చేసి మోసం చేసావని నీ మీద కేసు పెట్టి నీ ఉద్యోగం పెరికేస్తాను, నువ్వు నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు నా అకౌంట్లో. మాట్లాడేటప్పుడు చాలా సరదాగా ఉంది కానీ ఆ కాల్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయికి ఏంటంటే లిటరల్గా చెప్పాలంటే ఒక నరకం కనబడతా ఉందండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కష్టపడి నెలంతా సంపాదించిన జీతము ఈ థ్రెటనింగ్ కాల్స్కి భయంకరమైన మాటలు చెప్పి నీ మీద ఇలా కేసు పెడతా, నీ మీద అలా కేసు పెడతా, నువ్వు నన్ను ఇలాగా చేసావని చెప్తాను, నువ్వు నన్ను అలాగా ముంచావని చెప్తాను అనగానే ఇంక ఈ అబ్బాయి భయపడిపోయి ఆఖరికి ఉన్న డబ్బంతా, ఉన్న అకౌంట్ అంతా ఖాళీ అయిపోయి ఆఖరికి ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అది ఒక్క అబ్బాయి పరిస్థితి కాదు, చాలామంది యవ్వనస్తుల, కొన్నిసార్లు వివాహాలైన పురుషులు కూడా అదే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి కారణం? కష్టార్జితము ఎందుకు వ్యర్థమైన వారికి పోయాల్సి వస్తుంది? జీవితంలో ఉన్న ఆనందము, సంతోషం, నెమ్మది ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే అపవిత్రమైన వట్టి మాటలకి బానిసలు అయిపోయి. సింపుల్. అపవిత్రమైన వట్టి మాటలు కొన్నిసార్లు వీడియో కాల్ రూపంలో రావచ్చు, కొన్నిసార్లు ఒక టెక్స్ట్ మెసేజ్ లాగా మొదలవుతుంది. యూ వాంట్ ఎ గర్ల్ ఫ్రెండ్, డూ యూ వాంట్ ఎ బాయ్ ఫ్రెండ్? SMS అండి. కొత్తగా ఒక ప్రదేశానికి వెళ్ళగానే వస్తుందండి ఒక మెసేజ్. నేను డెన్వర్ అనే పట్టణానికి అమెరికాకు ఉద్యోగం నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు డెన్వర్ ప్రాంతానికి కొత్తగా వచ్చావని నేను తెలుసుకున్నాను, నీకు ఫ్రెండ్ కావాలా? నేను చాలా మంచి ఫ్రెండ్ని అని మెసేజ్ రాగానే అది ఆ నంబర్ ఎవరో తెలీదు, ఆ ముక్కు మొహం నాకు తెలీదు, వెంటనే నేను బ్లాక్ చేసి పడేసాను.
ఎందుకు చెప్తున్నానంటే అపవిత్రమైన వట్టి మాటల ద్వారా భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం. అపవిత్రమైన వట్టి మాటల ద్వారా దేవుని మంచి సైనికునిగా మనము కొనసాగలేము.